వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరువూరు నియోజకవర్గంలోని గాంపలగూడెం, విసన్నపేట, తిరువూరు పట్టణ పరిధిలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కింద పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7:27 భూమి కంపించిన సమయంలో వంటగదిలోని సామగ్రి ఒక్కసారిగా కింద పడడంతో భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి 1వ వార్డులోని రాజుపేటలో చామర్తి రామకోటేశ్వరరావు ఇంటి గోడలు నెల్లిర్చాయి. దీంతో ఒక్కసారి తీవ్ర భయాందోళనకు గురైనట్టు పేర్కొన్నారు. మొదటిసారి భూకంపం అనేది ఇలా ఉంటుందని ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. అదే మంచం పడుకోను కదా, మంచం జరుపుకుంటూ వచ్చింది. ఇక వంకేసింది, ఇక రేకులు కూడా సౌండ్ వస్తుంది. మేము కోతులే అనుకున్నాం సార్. ఇక కోతులు అనుకొని బయటకు వచ్చాక కోతులు కాదేం కాదు, మంచాలు జరుగుతున్నాయి. పిల్లడు కప్పుకు ఉలికి పడేసింది. ఏంటమ్మా మంచం జరుగుతుంది అది వచ్చేసాము అందరం. నా పేరు మోదు ప్రసాద్. నేను తిరువూరు 15వ వార్డు కౌన్సిలర్నే. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళు నొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.